హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అండ్ రేపు మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా లేదా గ్యాప్ డౌన్ అవుతుందా అండ్ ఈరోజు జరిగిన మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అయిన యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ చైనా అండ్ యుఎస్ ట్రేడ్ సమ్మిట్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ గ్యాప్ డౌన్గా 80 పాయింట్స్ గ్యాప్ డౌన్గా ఓపెన్ అయింది. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కువసేపు సస్టైన్ అవ్వకుండా ఫర్దర్గా డౌన్ మూమెంట్ మనం చూసాం మార్కెట్లో. ఈరోజు కనుక మార్కెట్ ఈ సపోర్ట్ జోన్ అయిన 25,930 అనేది కీలక సపోర్ట్ జోన్గా యాక్ట్ అయింది. సో ఈ సపోర్ట్ జోన్ దగ్గర మార్కెట్ అనేది ఎక్కువసేపు స్టే అయ్యింది అండ్ రేంజ్ బౌండ్లో ఉండడానికి ట్రై చేసింది. అదే కనుక మీరు రేపు మార్కెట్లో ట్రేడ్ తీసుకోవాలంటే మీ ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలంటే, మార్కెట్ అనేది రేపు 26,080 రేపటికి ఈ 26,080 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవ్వబోతుంది. అండ్ ఈ 25,930 అనేది కీ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఈ 25,930 25,930 కంటే కిందనే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి రేపు అగైన్ ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేసే అవకాశం ఉంది. అది గ్యాప్ అప్ అయితే. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫర్దర్ ఈ 25,850 ఈ లెవెల్ని క్రాస్ చేసి కానీ బ్రేక్ చేస్తే మనం మార్కెట్ ఫర్దర్ డౌన్వర్డ్ మూమెంట్ చూడొచ్చు. ఇది కీ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. అండ్ రేపటికి ఇది కీ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది 25,930 గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు కనుక మార్కెట్ చూస్తే అంత మూమెంట్స్ ఏం లేవు, ఇక్కడే రేంజ్ బౌండ్లోనే మూవ్ అయింది. అండ్ క్లోజింగ్ కూడా ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా ఒకే దగ్గర స్టే అయింది. ఇది మంచి విషయమే అనుకోవచ్చు. మేబీ రేపు నిఫ్టీ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు 200 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం ఫర్దర్గా డౌన్వర్డ్ మూమెంటే చూసాము ఈరోజంతా. ఎందుకంటే మేబీ ట్రేడ్ ఫియర్ అండ్ యుఎస్ ఫెడ్ రేట్ ఆర్ చైనా అండ్ యుఎస్ ట్రేడ్ ప్లాన్ ఈ మీటింగ్ వల్ల మార్కెట్ అనేది ఫర్దర్గా ఎటు మూవ్ అవ్వాలో తెలియక ఒక రేంజ్ బౌండ్ ఆర్ ఫర్దర్ స్లో డౌన్వర్డ్ మూమెంట్ చూడొచ్చు మనం. సో రేపటికి కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటంటే 58,170 అండ్ 58,000. ఈ 58,000ని మార్కెట్ టచ్ అయ్యి క్లోజ్ అయింది. సో మార్కెట్ కానీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ 55,170 పాయింట్లు దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అదే గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే ఫర్దర్గా ఈ 57,790 దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ ట్రేడ్ ప్లాన్ని సెట్ చేసుకోండి. ఈ కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ని ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. అండ్ మనం ఈరోజు మార్కెట్ మూవ్ అవ్వడానికి లేదా డౌన్వర్డ్ మూమెంట్ రావడానికి ముఖ్య కారణాలు చూద్దాం. ఈరోజు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ మీటింగ్ జరిగింది. సో ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ మీటింగ్ వల్ల 25 బేస్ పాయింట్స్ కట్ చేశారు. ఈ మీటింగ్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఫ్యూచర్లో మన ఇండియన్ మార్కెట్కి వచ్చి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం వల్ల మన మార్కెట్కి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అండ్ బాండ్స్లో స్పెషల్గా ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈరోజు ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ట్రంప్ అండ్ జిన్పింగ్ చైనా వర్సెస్ యుఎస్ ట్రేడ్ డీల్ జరిగింది. ఇందులో ట్రేడ్ డీల్ అనేది జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆల్రెడీ యుఎస్ అనేది చైనా పైన 100% టెర్రిఫ్స్ వేస్తామని ఆల్రెడీ న్యూస్లో చెప్పింది. అది ఈ చైనా గత సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే, గత 5 సంవత్సరాలు ఆర్ 6 సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే, ట్రంప్ వచ్చి చైనా పైన 145% టెర్రిఫ్స్ విధించడం అండ్ ఎగుమతులు దిగుమతుల పైన, అండ్ చైనా వచ్చి ఆపోజిట్గా యుఎస్ పైన 125% టెర్రిఫ్లు పెంచడం వల్ల వీళ్ళ యొక్క ట్రేడింగ్ అనేది అంత బాగోలేదు. సో ఈ మీటింగ్ వలన ఏం జరుగుతుందంటే, ఈ మీటింగ్ వలన గ్లోబల్ మార్కెట్స్ కూడా మంచి ఊపులో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ వల్ల ఆల్రెడీ 57% టెర్రిఫ్ ఉన్న ఎగుమతులు ఆర్ దిగుమతులపై 47%కి మన ట్రంప్ తగ్గించాడు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే, ఈ మార్కెట్లో అండ్ చైనా మార్కెట్స్ వచ్చి మనకి
టాప్ 2 ఎక్స్చేంజెస్. దీని వల్ల ఏం జరుగుతుందంటే మన మార్కెట్కి మెయిన్గా ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయడం వల్ల మన స్టాక్స్ ప్రైజెస్ పెరుగుతాయి అండ్ వాలటిలిటీ ఎక్కువ అవుతుంది అండ్ విక్స్ ఫ్యాక్టర్ వాలటిలిటీ అండి అది కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మన మార్కెట్ అనేది ఫ్యూచర్లో పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మన గోల్డ్ రేట్ విషయానికి వస్తే గోల్డ్ మేబీ ఇంకా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ అనేది ఒక లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆర్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఇంకా కిందకి దించడానికి చూస్తారు. గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే డౌ జోన్స్ వచ్చి అన్ని మార్కెట్స్ ఎయిదర్ యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అన్ని ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. అంత ప్రాఫిట్స్లో ఏం లేవు అండ్ మేబీ 20 to 30 పాయింట్స్ 30 to 40 పాయింట్స్ మధ్యలోనే క్లోజ్ అయ్యాయి. అంత చేంజ్ ఏం లేదు. మేబీ ఈ రిఫ్లెక్షన్ మనం మార్కెట్ రేపు చూడొచ్చేమో. ఇక గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ రేట్ దాదాపు లాస్ట్ 5 రోజులుగా పడుతూనే ఉంది. మనం చూస్తే హైయెస్ట్ అయిన 1,32,000 దగ్గర నుంచి ప్రజెంట్ ఉన్న వాల్యూ 1,18,000 వరకు వచ్చింది. ఇది కేవలం 5 రోజులలో మాత్రమే. ఇదేంటంటే ఎందుకు ఇలా మూవ్మెంట్ జరుగుతుందంటే యుఎస్ మార్కెట్స్లో ఒక ఔన్స్ ధర, ఒక బంగారం ఔన్స్ అంటే 31 గ్రాములు, ఆ ఒక్క ఔన్స్ ధర వచ్చేసి దాదాపు $4,000. సో ఆ డాలర్ల వాల్యూ పడడం వల్ల మన ఇండియన్ మార్కెట్లో ఆ ప్రైస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప అండ్ ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆర్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ గోల్డ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. ఎందుకంటే ఫియర్ సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి మన గోల్డ్ ప్రైస్ అనేది పడుతుంది. మేబీ ఇది అంత దూరం అన్ని రోజులు పడకపోవచ్చు కానీ మేబీ అగైన్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సిల్వర్ విషయానికి వస్తే మనం సిల్వర్ కూడా గోల్డ్నే ఫాలో అవుతుంది. సిల్వర్ రేట్ చూస్తే ఒక కేజీ 1,68,000 నుంచి 1,48,000 పడిపోయింది. దాదాపు 20,000 పడింది ఒక కేజీ పైన. సో ఇది ఎన్ని ట్రేడింగ్ సెషన్స్ అంటే 1, 2, 3, 4, 5 ఐదు ట్రేడింగ్ సెషన్స్లో దాదాపు 20,000 కింద పడింది. ఫ్యూచర్లో మీరు లాంగ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ మెటల్స్ ఎప్పటికైనా ప్రాఫిట్స్ ఇస్తాయి. అదే షార్ట్ టర్మ్ ఆర్ 3 to 6 months మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మెటల్స్ అనేవి ఎటైనా వెళ్ళొచ్చు. ఈ గ్లోబల్ న్యూస్ వల్ల ఈ మెటల్స్ యొక్క ప్రైజెస్ అనేవి ఎఫెక్ట్ అవ్వచ్చు. హోల్డ్ చేయాలా వద్దా అనేసి మీరే నిర్ణయించుకోండి. మరెన్నో డైలీ స్టాక్ మార్కెట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు రేపు మార్కెట్ ఎటు వెళ్తుంది అనిపిస్తుందో కింద కామెంట్లో తెలియజేయండి. గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా తెలియజేయండి. థ్యాంక్ యూ.